హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ గీతాంజలి. మేము మొన్న మటన్ కర్రీ వండాం. దానికోసం బాండీ పెట్టుకొని ఆయిల్ పోసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు వేగుతాయి, అంటే బ్రౌనిష్ వచ్చినాక కడుక్కున్న మటన్ వేయాలి. వేసినాక కొంచెం సేపు వేగనివ్వాలి. వేగినాక దాంట్లో చెక్క లవంగా వేసుకోవాలి. మసాలా కూడా వేసాం, ఆ వీడియో లేదు. తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక టమాటా వేసుకున్నాం కట్ చేసుకొని. అది కొంచెం సేపు వేగినాక కొంచెం కల్లుప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపితే అంతా కలిసిద్ది కదా. అది అయిపోయినాక కొంచెం సేపు వేగనివ్వాలి. వేగినాక కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సరిపోయినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే మాకు 1.5 పట్టింది గ్లాస్. ఆ వాటర్ పోసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసినాక కొంచెం ఇంకా వాటర్ అనిపిస్తే అప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో డెలిషియస్ అయిన మటన్ కర్రీ రెడీ. మీకు నచ్చితే